రౌండ్స్‌లో జరిగింది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి సీక్రెట్ నామినేషన్. సెకండ్ రౌండ్ వచ్చేసి రెగ్యులర్ నామినేషన్ ఫేస్ టు ఫేస్. సో, ఈ సీక్రెట్ నామినేషన్‌లో ఇమాన్యుల్ ఇంకా తనూజ, డెమాన్ పవన్ని నామినేట్ చేశారు. కళ్యాణ్ సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. భరణి తనూజాని నామినేట్ చేశాడు. డెమాన్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు. దివ్య అండ్ సంజన భరణిని నామినేట్ చేశారు. సుమన్ అన్న సంజనాన్ని నామినేట్ చేశాడు. సో ఈ సీక్రెట్ నామినేషన్స్లో నాకు భరణి తనూజాని నామినేట్ చేయడము, ఇంకా దివ్య భరణిని నామినేట్ చేయడము కొంచెం షాకింగ్గా అనిపించింది. ఇంకా సెకండ్ రౌండ్ ఆఫ్ నామినేషన్లో భరణి ఇంకా తనూజ దివ్యని నామినేట్ చేశారు. సంజన, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, దివ్య నలుగురు కలిసి తనూజాని నామినేట్ చేశారు. కళ్యాణ్ డెమాన్ పవన్ని నామినేట్ చేశాడు. డెమాన్ పవన్ ఇమాన్యుయల్ని నామినేట్ చేశాడు. కెప్టెన్ రీతు కళ్యాణ్ని, సంజనాని నామినేట్ చేసింది. సో నలుగురు కలిసి తనూజాని నామినేట్ చేయడం అయితే నాకు కొంచెం టార్గెటింగ్ లానే అనిపించింది. వీకెండ్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తనూజాని టాప్ 5లో పెట్టారు, ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కూడా. సో అందుకని కొంచెం కాంపిటీషన్, తను టఫ్ కాంపిటీషన్ అని ఫీల్ అయ్యి అందరూ తనని నామినేట్ చేశారు అనిపించింది. సో ఫైనల్గా ఈ వీక్ తనూజ, భరణి, డెమాన్ పవన్, కళ్యాణ్, సంజన, సుమన్ శెట్టి వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. నాకైతే ఈ వీక్ దివ్య కానీ సంజన కానీ ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. అసలు లాస్ట్ వీకే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవాల్సింది, కానీ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు కంటిన్యూ అయ్యారు. సో లాస్ట్ వీక్ అయితే దివ్య ఎలిమినేట్ అవ్వ ఉండాల్సింది అని ఓటింగ్ ప్రకారం డెసిషన్ చెప్పారు. బట్ ఈ వీక్ నామినేషన్ టైంలో సంజన రీతు మీద కొన్ని మాటలు వదిలేసింది. సో సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. బట్ ఎలా అయినా దివ్య సంజనలోనే ఎలిమినేషన్ ఉంటుంది. తనూజాని బర్నీ నామినేట్ చేశాడు సీక్రెట్ నామినేషన్స్లో. సో ఆయన పాయింట్స్ ఏంటంటే తనూజకి, దివ్యకి స్టార్టింగ్ నుంచి కూడా ఏమైనా గొడవలు ఉన్నా, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా వాళ్ళు ఎవ్రీ టైమ్ బర్నీని తీసుకొస్తున్నారు ఆ డిస్కషన్లోకి. సో బర్నీ అది దివ్యకి, తనూజకి ఇద్దరికి చెప్పాడు, మీకేమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, నన్ను తీసుకురావద్దు అని చెప్పినా కూడా వీళ్ళు మళ్ళీ పదే తీసుకొస్తున్నారు. సో లాస్ట్ వీక్ తనూజకి, దివ్యకి క్యాప్టెన్సీ కంటెండర్ విషయంలో గొడవ అయినప్పుడు తనూజ బర్నీని ఇన్వాల్వ్ చేసిందనమాట వీళ్ళిద్దరు డిస్కషన్లో. ఇష్టం లేకపోయినా ఒక పర్సన్కి నువ్వు వాళ్ళ వెంట పడుతున్నావు అని దివ్యాని అనింది. సో బర్నీ వెంట పడుతుంది దివ్య అన్నట్టు. సో తనూజ నన్ను ఇన్వాల్వ్ చేసింది మళ్ళీ వాళ్ళిద్దరికి ఉండే గొడవలో అని చెప్పి ఆ రీజన్ మీద తనూజాని బర్నీ గారు నామినేట్ చేశారు. ఆయన ఏమన్నారంటే నేను ప్రీవియస్గా దివ్యాన్ని కూడా ఇదే పాయింట్ మీద నామినేట్ చేశాను అని అన్నారు. కానీ ఆయన ప్రీవియస్గా నామినేట్ చేసింది దీని మీద కాదు, లైక్ నా నేమ్ నువ్వు తీసుకొస్తున్నావు గొడవలోకి అని చెప్పారు ఇద్దరికి. నా నేమ్ మీరు లాక్కండి మీ గొడవల్లో అని చెప్పి చాలాసార్లు. బట్ నామినేషన్ దివ్యాని చేసింది మాత్రం నీ వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను అని ఫైర్ స్ట్రామ్స్ కానీ వేరే కంటెస్టెంట్స్ కానీ అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు అని నాకు తెలుసు, బట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. సో రెండు డిఫరెంట్ రీజన్స్, బట్ ఆయన అయితే అలా చెప్పారు నామినేషన్స్లో. తనూజాని సంజన నామినేట్ చేసింది. లైక్ నువ్వు స్టార్టింగ్లో చాలా సాఫ్ట్గా ఉండేదానివి, కానీ పొంగ చాలా స్ట్రాంగ్ అయిపోయావు, నువ్వు నాకు చాలా టఫ్ కాంపిటీషన్, సో నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పారు. కానీ అప్పుడు తనూజ ఇమాన్యుయల్ కూడా టఫ్ కాంపిటీషనే కదా, మరి ఇమాన్యుయల్ని కాకుండా నన్నే ఎందుకు నామినేట్ చేస్తున్నారు అని అడిగింది. అప్పుడు సంజన ఇమాన్యుయల్తో నాకుండే బాండ్ వల్ల నేను నామినేట్ చేయలేను, నా వల్ల కాదు ఇమాన్యుయల్ని నామినేట్ చేయడము అని చెప్పారు. అది నాకు చాలా సేఫ్ గేమ్ లాగా అనిపించింది, ఏదో చెయ్యాలి కాబట్టి తనూజాని చేసినట్టు అనిపించింది. ఇమాన్యుయల్ వచ్చేసి తనూజాని నామినేట్ చేశాడు. ఇమాన్యుయల్ పాయింట్స్ ఏంటంటే లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్గా ఎవరు నుంచాలి ఎవరు నుంచొద్దు హౌస్ మేట్స్ అందరూ ఓట్స్ వేయండి అన్నప్పుడు దివ్య తనూజాని తీసేయాలి క్యాప్టెన్సీ కంటెండర్లో నుంచి అని చెప్పింది. ఇమాన్యుయల్ కూడా తనూజాని తీసేయాలని చెప్పాడు. తర్వాత సుమన్ అన్నాడు, బర్నీ కూడా అన్నారు. కానీ తను సుమన్, బర్నీ వాళ్ళతో గొడవ పడలేదు, కానీ దివ్యతో ఇంకా ఇమాన్యుయల్తో గొడవ పడింది.
సో ఇమాన్యుయల్కి మెయిన్గా నచ్చని పాయింట్ ఏంటంటే, నువ్వు నన్ను తీసేసేటప్పుడు కంటెండర్షిప్లో నుంచి నువ్వు త్యాగం చేసావు ఆల్రెడీ క్యాప్టెన్సీ, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చినా త్యాగం చేస్తావేమో, అందుకే నేను తీసేస్తున్నాను అని తనూజ చెప్పిందని ఇమాన్యుయల్ అనుకున్నాడు. అది మిస్అండర్స్టాండింగ్, దానికి నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. అది క్లారిఫై చేసింది తనూజ. తనూజ పాయింట్ ఏంటంటే, నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యావు ఫస్టే, దాన్ని నువ్వు త్యాగం చేసావు సంజన కోసం, తర్వాత మళ్ళీ 2 times క్యాప్టెన్ అయ్యావు, నీకు కూడా 2 times ఇమ్యూనిటీ వచ్చింది, నాకు కూడా 2 times ఇమ్యూనిటీ వచ్చింది అని చెప్పే కదా నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు. సో నేను కూడా అదే పాయింట్ మీద నేను క్యాప్టెన్సీ కంటెండర్షిప్లో నుంచి తీసేస్తున్నాను అని చెప్పింది తప్పితే, నువ్వు అప్పుడు త్యాగం చేసావు మళ్ళీ ఇప్పుడు కూడా త్యాగం చేస్తావు అందుకనే అని చెప్పలేదు. ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరికీ కొంచెం గొడవలాగా అయింది నామినేషన్ టైంలో. నువ్వు త్యాగం చేసావు అని అందరు నాకు నచ్చలేదని ఇమాన్యుయల్, నువ్వే స్క్రిప్ట్ రాసుకోకు, నేను అలా అనలేదని తనుజ, ఇలా అంతా జరిగింది. కానీ నాకైతే ఇమాన్యుయల్ తనుజని కావాలని నామినేట్ చేసినట్టు అనిపించింది, తన కాంపిటీషన్ తనుజ కాబట్టి. తనుజని సుమన్ అన్న నామినేట్ చేశాడు. ఈ సుమన్ అన్న ఎవ్రీ వీక్ ఏంటంటే, తనని ఎవరైనా నామినేట్ చేశారనుకో, ఆయనకు నెక్స్ట్ ఛాన్స్ వస్తే వెంటనే నామినేట్ చేసిన వాళ్ళని మళ్ళీ ఈయన నామినేట్ చేస్తాడు, రివెంజ్ నామినేషన్ టైప్. లేదంటే ఈయన ఆడిన ఏదైనా టాస్క్లో సంచాలక్ ఉన్నారనుకో, ఆ సంచాలక్ తినకి ఫేవర్గా కనుక తన రిజల్ట్ ఇవ్వలేదనుకో, అప్పుడు కూడా వాళ్ళని నామినేట్ చేస్తాడు. లాస్ట్ వీక్ కూడా కళ్యాణ్ని నామినేట్ చేశాడు. తను సంజన ఆడిన టాస్క్లో కళ్యాణ్ సంజన విన్నర్, సుమన్ కాదు అని చెప్పినందుకు అది మీరు సంచాలక్ సరిగ్గా చేయలేదు, సరిగ్గా చెప్పలేదు అని కళ్యాణ్ చేశారు. ఈ వీక్ ఏమో తనుజ సంచాలక్గా ఉండి రీతు ఇంకా సుమన్ అన్న ఆడేటప్పుడు రీతు విన్నర్ అని చెప్పినందుకు తనుజని నామినేట్ చేశారు. ఆయన పాయింట్ చెప్పింది ఏంటంటే, నేను లాస్ట్ స్టెప్ పెట్టేసిన తర్వాత నువ్వు ఎక్కేసే అన్నావు, అందుకే నేను ఎక్కేసాను, కానీ నువ్వు సరిగ్గా పెట్టలేదని నన్ను గేమ్ నుంచి ఓడించేసావు, నాకు కెప్టెన్సీ ఛాన్స్ పోయింది నీ వల్లనే అని చెప్పి తనుజని నామినేట్ చేశారు. కానీ ఆయన స్టెప్ ఎక్కేసే అని చెప్పడానికి రీజన్, తనుజ అలా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆయన కింద నుంచి అది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. లాస్ట్ స్టెప్ అది హైట్ ఉంది, ఆయనకు రావట్లేదు పెట్టడానికి, మీరు పైకెక్కి అది చూసుకోండి అన్నట్టు తిని చెప్పింది. ఆయన పైకి ఎక్కేసి డైరెక్ట్గా ఫ్లాగ్ తీసేసుకున్నాడు. ఇప్పుడు అదే తనుజ చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు అది చెప్పలేదు, పెట్టుకో పైకెక్కి అని చెప్పలేదు, కింద స్టెప్స్ అన్ని ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదు అని చెప్పావు, కానీ పైన స్టెప్ మాత్రం నువ్వేం చెప్పలేదు అని చెప్పాడు. ఓకే, తనుజ కింద నుంచి వెళ్ళేటప్పుడు అది కరెక్ట్ లేదు ఇది కరెక్ట్ లేదు అని చెప్పింది, ఓకే బాగానే ఉంది. కానీ ఆ మొత్తం గేమ్లో ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అని మొత్తం తనుజనే చెప్తే సుమన్ అన్న ఏం చేస్తాడు? సుమన్ అన్న ఆయన గేమ్ ఆయన ఆడుకోవాలి కదా, ఆయన పెట్టుకోవాలి కదా, కింద నుంచి చూస్తున్నాడు కదా, అన్నీ కరెక్ట్గా ఫిట్ అయితేనే అది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఫిట్ అవ్వలేదు అంటే తిప్పి పెట్టడమో వేరేది పెట్టడమో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వచ్చేసరికి అది పెట్టడానికి రాలేదంటే తిప్పి పెడితే అయిపోతుంది, ఎందుకంటే ఇంకొకటి లేదు కదా బ్లాక్ వేరేది మార్చి పెట్టడానికి. సో అది కూడా తనుజనే చెప్తే ఆయన ఏం చేస్తాడు? సో సుమన్ అన్న నామినేషన్ కరెక్ట్ కాదు. దివ్య తనుజను నామినేట్ చేసింది. సో తను ఏం చెప్పిందంటే, లాస్ట్ వీక్ మన ఇద్దరికి ఒక గొడవ జరిగింది, ఆ గొడవలో నేను కొన్ని తప్పులుగా మాట్లాడాను, నువ్వు కూడా కొన్ని మాటలు వదిలేసావు, ఇద్దరిది తప్పు ఉంది, నీది ఎక్కువ నాది ఎక్కువ అని ఏం కాదు. కానీ నాకు మెయిన్గా ట్రిగర్ అయిన పాయింట్, నాకు అస్సలు నచ్చని పాయింట్, నువ్వు అవతల మనిషి ఇష్టం లేకపోయినా నువ్వు వాళ్ళ వెంట పడుతున్నావు అని నన్ను అన్నావు. ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తున్నాను, కానీ ఇక్కడితో ఇదంతా వదిలేసి మనం నార్మల్గా ఉందాము అని చెప్పి నామినేట్ చేసింది. సో నాకేమనిపిస్తుందంటే, దివ్యకు అర్థమైపోయింది తను ఈ వీక్ వెళ్ళిపోద్దని చెప్పి, సో తనుజతో నార్మల్గా పెట్టేసుకుందాము ఇంకా దీన్ని గుంజకుండా అని తను బయట గురించి ఆలోచించుకొని అలా నామినేట్ చేసింది తనుజని. ఆ పాయింట్స్ మీద అనిపించింది. దివ్యాని బర్నీ నామినేట్ చేశాడు, 5 year నామినేషన్. అసలు ఆయన పాయింట్ ఏంటంటే, దివ్యకి ఆయన చాలాసార్లు చెప్పాడు, నువ్వు అరుస్తూ మాట్లాడకు, నీకు మంచి ఇంటెన్షన్ ఉన్నా నువ్వు అలా గట్టిగా మాట్లాడడం వల్ల నీదే తప్పులాగా అనిపిస్తుంది, నాతోనే కాదు ఎవరితో మాట్లాడినా అన్నట్టుగా ఆయన చెప్పారు. కానీ దివ్య అది ఎప్పుడు పట్టించుకోకుండా అప్పటికి కూడా వాళ్ళ డాటర్ వచ్చినప్పుడు కూడా బర్నీకి హింట్ ఇచ్చింది, ఇలా మీరు అరుస్తుంటే పడకండి అని చెప్పి. దివ్యకు కూడా చెప్పింది తను,
మీరు మా నాన్న మీద అరవద్దు అని చెప్పి, ఇంకా నాగబాబు బర్ని గురు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా చెప్పాడు, అవతల ఒక ఆమె అరుస్తూ ఉంటే అది నువ్వు పడుతూ ఉంటే బాగాలేదని చెప్పి ఈ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి బర్ని దివ్యాన్ని నామినేట్ చేశాడు. సో ఆయన అరవద్దు, నెమ్మదిగా మాట్లాడు అనే కదా నామినేట్ చేస్తున్నాడు. అదే నామినేట్ చేస్తుంటే మళ్ళీ ఎదురు ఈమె అరిచే ఆర్గ్యూ చేస్తుంది కానీ నెమ్మదిగా మాట్లాడట్లేదు. దానికి బర్నీ చెప్పాడు, గట్టిగా మాట్లాడడం, సర్కాస్టిక్గా మాట్లాడడం ఇవన్నీ నాకు కూడా వచ్చు, కానీ నాకు ఒక లిమిట్ ఉంది, అందుకే నేను అలా మాట్లాడను అని కూడా చెప్పాడు. దానికి ఆమె తప్పుగా మాట్లాడొద్దు, నన్ను బ్యాడ్గా పోర్ట్రే చేయొద్దు, మీకు ఎవరు చెప్పారు నేను ఇలా చేస్తున్నానని, మీకు ఇన్ని రోజులు తెలియదా అని అంతా ఏదేదో చెప్పి ఎమోషనల్ అయిపోయి ఏడ్చింది. కానీ బర్ని కరెక్ట్ పాయింట్ మీద దివ్యాన్ని నామినేట్ చేశాడని అనిపించింది నాకైతే. సంజన బర్నీని నామినేట్ చేసింది. సో తన పాయింట్స్ నాకు చాలా సిల్లీగా అనిపించాయి. తన ఏం చెప్తుందంటే, లాస్ట్ వీక్ డెవిల్కి ఆహారంగా వెళ్ళే టాస్క్, మాన్స్టర్ టాస్క్ ఏదో ఉంది కదా, ఆ టాస్క్లో సంజన బర్నీ గారిని చాలా రిక్వెస్ట్ చేసుకుందంట, నన్ను ఓట్ చేయొద్దు, నాకు హెల్ప్ చేయండి, లాస్ట్లో కనుక మనం ఇద్దరమే మిగిలిపోతే మీరు క్యాప్టెన్ అవ్వలేదు కదా, సో నేను మీకు హెల్ప్ చేస్తాను క్యాప్టెన్ అవ్వడానికి అని చెప్పిందంట. అయినా కూడా బర్నీ ఆమెకే ఓటేసాడంట. అది ఆమెకు నచ్చలేదంట, అందుకనే నామినేట్ చేస్తుందంట. సో ఇప్పుడు తనకి హెల్ప్ చేయాలని రూల్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. సో ఈమెకి హెల్ప్ చేయకపోతే ఆయనకి ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? అర్హత లేదు ఆయనకి ఇంట్లో ఉండడానికి. అది అసలు ఆవిడ పాయింట్సే వ్యాలిడ్గా లేవు ఈ వీక్ నామినేషన్స్లో. తనుజ ఏమో టఫ్ కాంపిటీషన్ అని నామినేట్ చేసింది, బర్నీ ఏమో నాకు హెల్ప్ చేయలేదు, నేను ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా అని నామినేట్ చేసింది. డెమాన్ పవన్ని కళ్యాణ్ ఇంకా ఇమాన్యుయల్ సేమ్ పాయింట్స్ మీద నామినేట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమాన్ పవన్ ఏంటంటే, వీక్ 4 నుంచి నా క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి కూడా ఛాన్స్ దొరకట్లేదు. నేను స్ట్రాంగ్ అనో, మీకు టఫ్ కాంపిటీషన్ అవుతానో, నేను ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యానో, ఏదో ఒక పాయింట్ మీద నన్ను క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేస్తున్నారు అని చెప్పి తను కంప్లైంట్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తీరా తనకి ఛాన్స్ దొరికింది ఈ వీక్, కానీ తను ఆ ఛాన్స్ని రీతు కోసం గివప్ చేస్తాడు. తన కోసం తను గేమ్ ఆడకుండా రీతు కోసం గివప్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళిద్దరూ డెమాన్ పవన్ని నామినేట్ చేశారు. డెమాన్ పవన్ని తనుజ కూడా నామినేట్ చేసింది. తన పాయింట్ ఏంటంటే, పవన్ ఊరికే రీతుతో గొడవ పడుతూ ఉంటున్నాడు, పెద్ద పెద్దగా వీళ్ళు అరుచుకొని గొడవలు పడుతున్నారు, అది దానివల్ల హౌస్ మేట్స్ అందరికీ ఇబ్బంది అవుతుంది, చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పింది. అదే కాకుండా ఏదైనా ఒక గొడవ అయితే డెమాన్ పవన్ దాన్ని ల్యాగ్ చేసి ఆ గొడవని కంటిన్యూ చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు అన్నట్టు నామినేట్ చేసింది డెమాన్ పవన్ని తనుజ. డెమాన్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు. తన పాయింట్స్ ఏంటంటే, నాకు క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి ఛాన్స్ దొరకట్లేదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను, నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి కూడా లాస్ట్ వీక్ నన్ను క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి ఓట్అవుట్ చేశాడు కళ్యాణ్. అదే కాకుండా అంతకు ముందు వీక్ రాజు రాణి టాస్క్ ఉన్నప్పుడు కూడా తనుజ నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశావు అని తను తప్పుగా అన్నా కూడా కళ్యాణ్ నాకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి కళ్యాణ్ నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఆల్రెడీ రాజు రాణి టాస్క్ గురించి పోయిన వీక్ నామినేషన్స్లో మాట్లాడాడు. మళ్ళీ నాకు సపోర్ట్ చేయలేదని నామినేట్ చేయడం అన్నది కరెక్ట్ పాయింట్స్ కాదు. డెమాన్ పవన్ ఊరికే కళ్యాణ్ని నామినేట్ చేయడం కోసమే నామినేట్ చేసినట్టుంది, కానీ అక్కడ పాయింట్స్ అయితే నాకేం కనపడలేదు. రీతు కూడా కళ్యాణ్ నామినేట్ చేసింది. తను పాయింట్స్ నాకు అంత ప్రాపర్గా అనిపించలేవు. తను కూడా జస్ట్ కళ్యాణ్ డెమాన్ పవన్ని నామినేట్ చేసి నువ్వు నీ గేమ్ ఆడకుండా రీతు కోసం గివప్ ఇచ్చావు క్యాప్టెన్సీ కంటెండర్షిప్ అని అన్నందుకు రీతు దానికి రివెంజ్ నామినేషన్ టైప్ కళ్యాణ్ చేసినట్టు అనిపించింది. తను చెప్పడం ఏం చెప్పిందంటే, స్టార్టింగ్లో క్యాప్టెన్సీ టాస్క్లో డెమాన్ పవన్ కళ్యాణ్ని తీసాడు, అది మోసంగా ఫీల్ అయ్యాడు రీతు నుంచి, డెమాన్ పవన్ నుంచి కళ్యాణ్. కానీ అదే కళ్యాణ్ బెడ్ టాస్క్ వచ్చేసరికి రీతు నిన్ను తీయను అని చెప్పి కూడా నన్ను నువ్వు తీసావు, సో అది కూడా మోసమే కదా. ఇంకా లాస్ట్ వీక్ జరిగిన క్యాప్టెన్సీ కంటెండర్షిప్లో కూడా ఉండే నలుగురిలో సుమన్ షేర్డ్ క్యాప్టెన్సీ చేశాడు, పవన్ 2 times క్యాప్టెన్ అయ్యాడు, కళ్యాణ్ ఒకసారి క్యాప్టెన్ అయ్యాడు, రీతు అసలు క్యాప్టెన్ అవ్వలేదు. సో సుమన్ శెట్టి ఏం చెప్పారంటే, రీతు అసలు అవ్వలేదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ రీతుకి ఇద్దాము అని చెప్పాడు, అయినా కూడా నువ్వు దాన్ని పట్టించుకోలేదు అన్నట్టు ఏదో చెప్పింది. అసలు కళ్యాణ్ నామినేట్ చేయడానికి ప్రాపర్ రీజన్స్ అనిపించలేదు రీతువి.
రీతు సంజన నామినేట్ చేసింది. తన పాయింట్స్ ఏంటంటే, ఫైర్ స్టార్మ్స్ వచ్చిన తర్వాత నుంచి మీ గేమ్ అసలు కనపడట్లేదు, మీరేం సరిగ్గా ఆడట్లేదు అని చెప్పింది. దానికి సంజన నీలాగా అరుస్తూ మాట్లాడితేనే, బూతులు మాట్లాడితేనే గేమ్ ఆడినట్టు కాదు అని ఏదో చెప్పింది. అదే కాకుండా తను చాలా మాటలు వదిలేసింది సంజన. లైక్, నువ్వు రాత్రుళ్ళు పవన్తో కూర్చుంటావు, పవన్ని వాడుకుంటున్నావు, మీరుండే క్లోజ్నెస్ చూసి నేను కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అన్నట్టు అలా చాలా నెగిటివ్గా క్యారెక్టర్ అసాసినేషన్ టైప్ రీతుని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడింది. అలా మాట్లాడడం తప్పు, అది వెనక్కి తీసుకోండి అని చెప్పి చాలామంది హౌస్మేట్స్ వచ్చి తనని ఆపినా చెప్పినా సంజన దాన్ని కేర్ చేయలేదు. సో ఇలా మాటలు వదిలేసి మాట్లాడడం వల్ల తనని ఈసారి ఎలిమినేట్ చేస్తారు ఈ వీక్ అని నాకు అనిపిస్తుంది. సంజన అని సుమన్ అన్న నామినేట్ చేశాడు. తన పాయింట్స్ ఏంటంటే, సంజన వల్ల హౌస్ హార్మనీ పోతుంది అని చెప్పి, అండ్ ఆల్సో హౌస్లో సుమన్ డార్లింగ్ అని నన్ను పిలుస్తుంది, అది నాకు నచ్చట్లేదు, హౌస్లో ఎవరికి నచ్చట్లేదు, కిచెన్లో కూడా ప్రతిదానికి కామెంట్స్ పాస్ చేస్తుంది, అది అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది అన్న పాయింట్స్ మీద నామినేట్ చేశాడు. సుమన్ శెట్టిని కళ్యాణ్ నామినేట్ చేశాడు. తన పాయింట్స్ ఏంటంటే, ఈ 12 వీక్స్గా చాలామంది ఎంతో కొంత గేమ్స్ అన్నవి ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. సుమన్ అన్నలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ అందరితో పోల్చుకుంటే ఎక్కడో కొంచెం వెనకపడ్డాడు. టాస్క్లు కూడా అంత ఈజీగా అర్థం కావు, సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పటికే చాలా ఎండ్కి వచ్చేసింది కాబట్టి గేమ్, ఆయన హౌస్లో అంత అర్హత లేదు అన్నట్టు కళ్యాణ్ నామినేట్ చేశాడు. దివ్యాని తనుజ నామినేట్ చేసింది. తను ఏం చెప్తుందంటే, స్టార్టింగ్లో తనుజాకి మెడికల్ రూమ్కి వెళ్ళినప్పుడు తనకు ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు, సేమ్ ఆయింట్మెంట్ బర్నీ గారు కూడా ఇచ్చారు. సో తను బయటికి వచ్చి సుమన్ అన్న, బర్నీ ఇంకా దివ్య ఉన్నప్పుడే తను మీకు ఉండే ట్రీట్మెంటే నాకు కూడా అన్నారు అని చెప్తే, బర్నీ గారు అయితే నాకు అది ఎలా అప్లై చేయాలో టెక్నిక్ నాకు తెలుసు, నేనే నీకు అప్లై చేస్తాను అని అన్నారంట. సో అది వినింది దివ్య అని తనుజ అంటుంది. సో నువ్వు అది విన్నప్పుడు అప్పుడే చెప్పచ్చు కదా నీ ప్రాబ్లం ఏంటో, మీరు ఎందుకు అప్లై చేస్తారో అప్లై చేయకండి అని చెప్పి. అలా కాకుండా బర్నీ గారు నాకు అప్లై చేసేటప్పుడు వచ్చి మీరు ఎందుకు అప్లై చేస్తున్నారు అని అంత గొడవ పెట్టుకోవడం ఎందుకు అని చెప్పింది. దానికి దివ్య ఏం చెప్పిందంటే, నేను వినలేదు, అప్పుడు నేను వినుంటే అప్పుడే చెప్పేదాన్ని అన్నట్టు అనింది. ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి, నువ్వు హౌస్లో ఉండే వాళ్ళని వాడుకొని వదిలేస్తావు అని దివ్య తనుజని అనింది. ఆ పాయింట్ తనుజ నాకు అసలు నచ్చలేదు, నువ్వు అలా అండము. ఇప్పుడు ఏదైనా టాస్క్, సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకుంటాను నాకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు మనస్ఫూర్తిగా నాకు హెల్ప్ చేశారు తప్పితే నేనేం ఎప్పుడు వాళ్ళని వాడుకొని వదిలేదు అని చెప్పింది. ఇంకా ఒక పర్సన్ కోసం మన ఇద్దరం గొడవ పడడం వద్దు, ఇది ఎండ్ చేసేద్దాము ఇక్కడితో అని చెప్పి నామినేట్ చేసింది దివ్యాని. డెమాన్ పవన్ ఇమాన్యుయల్ని నామినేట్ చేశాడు. మళ్ళీ సపోర్ట్ చేయలేదు అన్న పాయింటే కళ్యాణ్ ఎలా అయితే నామినేట్ చేశాడో అవే పాయింట్స్ మీద ఇమాన్యుయల్ని నామినేట్ చేశాడు. లైక్, స్టార్టింగ్ నుంచి కూడా నాకు మీరు సెకండ్ ప్రయారిటీ రీతు తర్వాత, మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు క్యాప్టెన్ అవ్వడానికి, కానీ నాకు రెబల్ టాస్క్లో సపోర్ట్ రాలేదు, మొన్న జరిగిన మాన్స్టర్ టాస్క్లో కూడా సపోర్ట్ రాలేదు అని చెప్పి దాని మీద నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఇది జరుగుతున్నప్పుడు మధ్యలో కళ్యాణ్ ఇంటర్ఫియర్ అయ్యి, అసలు మాన్స్టర్ టాస్క్లో ఇమాన్యుయల్ నీకు ఎలా సపోర్ట్ చేస్తాడు, తను బ్లూ టీమ్ నువ్వు రెడ్ టీమ్ కదా అని చెప్పి స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా అక్కడ ఏంటంటే, డెమాన్ పవన్ రెడ్ టీమ్, ఇమాన్యుయల్ బ్లూ టీమ్. కానీ మాన్స్టర్కి ఆహారంగా లోపలికి వెళ్ళినప్పుడు మనం ఎటువైపు తిప్పితే, రెడ్ టీం వైపు తిప్పితే రెడ్ టీం వాళ్ళు లోపలికి వెళ్తారు, బ్లూ టీం వైపు తిప్పితే బ్లూ టీం వాళ్ళు లోపలికి వెళ్తారు. డెమాన్ పవన్ బయట ఉండగా ఇమాన్యుయల్ లోపల ఉన్నాడు. సో ఇమాన్యుయల్ రెడ్ టీం కాకుండా బ్లూ టీం సైడ్ తిప్పుంటే డెమాన్ పవన్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు. సో తనకి క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఇది డెమాన్ పవన్ ఎక్స్పెక్టేషన్. కళ్యాణ్ ఏమంటాడంటే, మన టీం, మనం రెడ్ టీం కాబట్టి రెడ్ టీంలో ఎవరో ఒకరు క్యాప్టెన్ అయ్యేలాగా ఆడాలి అన్నది కళ్యాణ్ పాయింట్. యాక్చువల్గా అయితే ఈ పర్టికులర్ క్యాప్టెన్సీ టాస్క్ టీమ్స్ టాస్క్ ఏం కాదు. నార్మల్గా టీమ్స్గా డివైడ్ చేసినా కూడా స్ట్రాటజీ యూజ్ చేసి మాన్స్టర్కి ఆహారంగా వెళ్ళిన వాళ్ళు ఎటైనా గేమ్ని తిప్పచ్చు. వాళ్ళు ఎవరినైతే క్యాప్టెన్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏ టీంలో ఉన్నారో ఆ టీం కాకుండా కలరు వేరే సైడ్ తిప్పితే ఈ టీంలో ఉండే వాళ్ళు క్యాప్టెన్ అవుతారు.
సో ఇలా స్ట్రాటజీ వాడాల్సింది అని పవన్ ఎక్స్పెక్టేషన్. కానీ ఇమాన్యుయల్ ఏమంటాడంటే నువ్వే గివప్ ఇచ్చేసావు అని చెప్పి ఇమాన్యుయల్ అంటున్నాడు. బట్ ఇదంతా వదిలేసి కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ గొడవంతా చాలా ఎస్కలేట్ అయిపోయి రీతు ఇన్వాల్వ్ అయ్యి రీతు కళ్యాణ్ కొట్టుకున్నారు ఈ నామినేషన్లో. డెమోన్ ఇంకా ఇమాన్యుయల్ వాళ్ళని ఆపడానికి సరిపోయింది. సో కళ్యాణ్ చాలా ఎక్కువగా అగ్రెసివ్ అయిపోయినట్టు అనిపించింది. చీరలని తన్నేసి గుద్దేసి అలా అంతా బూతులు కూడా కొన్ని మాట్లాడినట్టున్నాడు, బీపులు అలా వచ్చాయి. సో కళ్యాణ్ కొంచెం కంట్రోల్ చేసుకుండాల్సింది అనిపించింది.